నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. శంషాబాద్ మండలం సుల్తాన్పల్లి గ్రామంలో పర్యటించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మిషన్ కాకతీయ ద్వారా తాగునీరు అందడం లేదంటూ ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు. రంగారెడ్డి జిల్లా కుర్మిద్ద గ్రామంలో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన. ఫార్మా కంపెనీకి భూములను ఇవ్వకూడదంటూ తీర్మానాలు. గుంటూరు జిల్లా కొత్తపేటలో సిపిఐ నాయకుల మీడియా సమావేశం. బీజేపీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన సాగిస్తుందంటూ మండిపాటు. శంషాబాద్ మండలం సుల్తాన్పల్లి గ్రామంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటించారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వెళ్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను గ్రామస్తులు అడ్డగించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా తమకు తాగునీరు అందడం లేదని, పెన్షన్లు కూడా ఇవ్వడం లేదని, సర్పంచ్ కానీ అధికారులు కానీ తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఈ సమస్యపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పడంతో గ్రామంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొంది. చెప్పలేమ్మా మీ వార్డ్ నంబర్ పంపిస్తాడు రేపు వస్తాయమ్మా వస్తాయి సర్పంచ్ చెప్పమ్మా. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం కుర్మిద్ద గ్రామ ప్రజలు ఫార్మసిటీకి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఫార్మసిటీ బాధితుల సంఘం అధ్యక్షురాలు సరస్వతి మాట్లాడుతూ ఫార్మసిటీ వల్ల సమీప గ్రామాల ప్రజలు సర్వస్వం కోల్పోతున్నారని వాపోయారు. ఫార్మసిటీ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతారని, బోరుబావుల్లో నీరు పూర్తిగా కలుషితం అవుతుందని అన్నారు. ప్రజలు ఏకమై ప్రజల జీవన మనుగడకు నష్టం కలిగిస్తున్న ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వకూడదని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పాలనతో ప్రజలు భయానక వాతావరణంలో జీవిస్తున్నారని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజయ్ కుమార్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ బిల్లుపై పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా బీజేపీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన సాగిస్తుందని మండిపడ్డారు. అమరావతి రాజధాని అంశంపై సీఎం జగన్ మాట మారుస్తున్నారని, సీఎం జగన్ తక్షణమే అమరావతి రాజధాని మార్చే ఆలోచన విరమించుకోవాలని సూచించారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. నిన్న విశాఖపట్నంలో బైక్ ర్యాలీ వేలాది మందితోటి అమరావతిలోనే రాజధాని ఉండాలని జరిగింది. అలాగే నిన్ననే కాకినాడలో భారీ స్థాయిలో హమాలీలు ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు మంగళగిరిలో జిల్లాలో ఉన్నటువంటి మిగతా అన్ని కేంద్రాల్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజధాని అమరావతి అని అమరావతిలోనే ఉండాలని జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు కొంతమంది కల్లబొల్లి మాటలు చెప్తూ ఉన్నారు, విచిత్రమైనటువంటి వాదనలు పెడతా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు రాజధానిగా కొనసాగినటువంటి రాజధానిని వీళ్ళ అధికారంలోకి రాగానే
అధికారాన్ని మార్చుతున్నామని చెప్పిన దాన్ని యావత్ దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనేటువంటి పద్ధతుల్లో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు ఉండాలని, రాజధాని అమరావతిలోనే ఉండాలని నమ్మకం చెప్పి దానికోసం మా సహకారం కూడా ఇస్తామని చెప్పి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మీద వైసీపీ పార్టీ నాయకుల యొక్క స్వైర విహారం ఇవాళ జరుగుతూ ఉంది. విశాఖపట్నం వాళ్ళు కూడా భయపడుతున్నారు, వీళ్ళందరినీ చూసి భయపడుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ మాఫియా వరకు అక్కడ చేసే స్వైర విహారం చూసి భయపడుతూ ఉన్నారు. అందువల్ల ఇవాళ నుంచి జరుగుతున్నటువంటి అమరావతిలో జరుగుతున్నటువంటి సకల జనుల సమ్మె దానికి మద్దతు ప్రకటించడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు, దీక్షలు, ప్రదర్శనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు బంధు పిలుపుని, అలాగే బంధుతో పాటు రహదారుల దిగ్బంధనం చినకాకాని ప్రాంతంలో ఇవన్నీ కూడా మన వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ నగరంలో, జిల్లాలో ఉన్నటువంటి యావత్ అన్ని వర్గాల ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజన్న సిరిజిల్ల పోతుగల్ గ్రామం పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో మురికి కాలువలు అపరిశుభ్రంగా చెత్తతో నిండి ఉండడంతో గ్రామ కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని శ్మశాన వాటిక సందర్శించి అక్కడ నిర్మాణ పనులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతంరావు, ఎంపీటీసీ కొండం బాలకిషన్, డిపిఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పిన కాళ్ళు పట్టుకున్న గడ్డ పట్టుకుని నేను పని చేయడు. ఇప్పుడు ముఖం మీద మొత్తం నిజంగా చూస్తాడంటే పని చేయడు. మన ఇళ్ళక కాలు మీద కాలు వేసుకుంటాడు, మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ చేయడు, కూర్చోడు, అసలు ఉండదానికి. నువ్వు పెట్టిన ఫోటో నాకేందయ్యా, ఎక్కడ ఫోటో పెడితే నాకేం సంబంధం? నేను నీకు 3 సార్లు చెప్పు చేయలే ఇక్కడ, నువ్వు ఎందుకు నమ్మాలి? ఈయన మనకి ఇబ్బంది అవుతానండి మొత్తం జిల్లా అంతా. ఈయన చూసి ఈయనగా చేయొచ్చని అందరూ అనుకుంటారు. ధైర్యం వస్తుంది ఈయన చూసి అందరికీ. మన జిల్లా అంతా ఎఫెక్ట్ అవుతుంది ఈయన ఉంచుకుంటే. ఇప్పుడు మనం ఇంత మర్యాద నువ్వు, నీకు మర్యాద చెప్తే వినవు. రక్షణ సార్ అవుతాయండి సార్, కొంచెం స్పెషల్ అయితే పని అవ్వదా? అది ఇక్కడ బయట ముట్టలేదు, బయట ముట్టలేదు. మరి మీ గ్రామ పంచాయతీ వస్తారు, ఇది చేయాల్సిందే కదా. బయటకు వచ్చినప్పుడు మరి బయట మన చెట్టు కూడా ఏం నాటాలండి? ఏంటి మీరు ఆయన వెనుక సార్ ఒళ్ళంతా కోపండి. నీకు ఎంత ధైర్యమే? ఉద్యోగం లేదు బాబు, నేను ఉంచుకుంటే మా జిల్లాలో పని అవ్వదు. దండం పెడతా నీకు. ఏంటయ్యా అది క్లీన్ చేయడానికి మీకు 2 రోజులు పని, ఇక్కడ అక్కడ ఒకటి చేయడానికి. వాటర్ వస్తున్నాయి, దాని గురించి ఏం చేయలేదు. ప్రణాళిక అయింది, అందుకని మళ్ళీ చెప్తాను ఆ విషయం. ఈ పంచాయతీ మాట్లాడుతూ నువ్వు ఎంత ఒక్క క్షణం ఎక్కువ ఉంటే మొత్తం జిల్లా అంతా మొత్తం ఎవరు పనిచేస్తుంది చూసి. మళ్ళీ ఎంత పేమెంట్? 2,13,000 అయిపోయింది. మళ్ళీ తీసుకోండి. సూర్యాపేట జిల్లా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జమీరుద్దీన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో గల ప్రభుత్వ భూములపై పరిశీలన చేపడుతున్నారని, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాకు తెలియకుండా తప్పులు జరుగుతుంటాయి, అట్లా ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉంటాయి నోటీస్ తీసుకోరాలి. కళ్యాణ లక్ష్మి రేషన్ కార్డు ఏదో పెండింగ్ ఉన్నాయి, మొత్తం క్లియర్ చేయాలి. కళ్యాణ లక్ష్మి నిన్నయాలి ఒక 10-15 ఉన్నాయి,
15 అది కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే గారి సంతకానికి. అవి తప్ప మా దగ్గర ఏం లేవు. రేషన్ కార్డులు కూడా మన జనరల్ బాడీ మీటింగ్ అప్పటికే 16 పెండింగ్ ఉంటే అవి కూడా అయిపోయినాయి. 590 606 రేషన్ కార్డులు అప్రూవ్ చేశాను. ఇంకా జానిబేగం నుంచి జానిబేగం కూడా బాగా విమర్శలు వస్తుంది. నేను వచ్చినా కూడా అదే చెప్తున్నాను. ఆహార భద్రతా కార్డులకు సంబంధించి 600 అప్రూవ్ చేశాను. 606 ఆహార భద్రతా కార్డులు ఎఫ్ఎస్సి కార్డ్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయని అయితే ఒకటి సార్ 6 ఉన్నాయి. ఈ ఆహార భద్రత కార్డు అనేది నూతనకల్ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ పెండింగ్లో ఉంటుంది, డిఎస్ఓ పెండింగ్ ఉంటుంది. బయటి మండలాల్లో డిఎస్పీ పెండింగ్ ఉంటే ఎంఆర్ఓ గారు ఎమ్మటే వ్యక్తిగతంగా తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే కావాలండి మా ఎంక్వైరీ అయితే కరెక్టే కదా, మీకు ఎంక్వైరీ చేసినాకనే మీకు పెట్టినాం కదా, మీరు ఎందుకు ఆపుతుంటారు మా అనేది బాగా ఒత్తిడి తీసుకొస్తుంది. మన కాంచే వాళ్ళకి ఎటువంటి ఫోన్ పోవట్లేదు. ఇప్పుడే చేస్తాను, ఇప్పుడే ఆయన నోటుకుండా ఆనిముత్యాలు వస్తాయి. నేను వచ్చిన దగ్గర నుండి 600 పంపించిన. మరి అసలు మా అప్రూవల్ ఏమైనాయి, ఏం కాలేదు, పెండింగ్ ఉన్నాయి. మా పేపర్లో ఏమో అన్ని మండలాలు అవుతున్నాయి సార్, మనకి కావట్లేదు, మీరు ఇంట్రెస్ట్ చూపుతలేదు సార్, మీరేం చేసారు కానీ ఆడ తెలుసుకోవట్లేదు సార్ అంటారు. అక్కడ కూడా ఒక అది ఎంత సార్ చూడండి సార్, ఇది ఆల్రెడీ ఇంత పెద్దది ఉంది. అక్కడ ఒక కూడా ఇట్లా చెప్తున్నాం డంపింగ్ యార్డ్కి ఆయన మాలంటుడు. ఇక్కడ శ్మశాన వాడి కాడికి వస్తే ఇక్కడ కొందరేమో సరైన రైతులు అది ఒడ్లు ఇట్లా ఉంటాయి కదా, సారీ గడ్డి వాములు పెట్టుకుంటారు. అయితే శ్మశాన మన డంపింగ్ యార్డ్ సంబంధించి ఆయనకు చెప్పి రావడం జరిగింది, గట్టిగా హెచ్చరించడం జరిగింది. గవర్నమెంట్ యాక్ట్ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆక్రమించడం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ప్రభుత్వ భూమి నిబంధనల ప్రకారం ఒకవేళ మేము పట్టా ఇచ్చి ఉన్నా కూడా ప్రభుత్వ అవసరాలకు, ప్రజల అవసరాలకు, గ్రామ అవసరాల నిమిత్తం మళ్ళీ అది రెజ్యూమ్ చేసుకునే మాకు చట్ట ప్రకారం రెజ్యూమ్ చేసుకునే అధికారం కూడా ఉంది. ఆ పట్టాన్ని రద్దు చేసి మళ్ళీ వెనక్కి తీసుకునే అధికారం ఉంది. ఇప్పుడు ఇవాళ పోయిన కాడ టీఆర్ కదా, అక్కడైతే ఎవరికి ఏం పట్టాలు అయితే అక్కడ కుదురుతున్నట్టయితే మనం చూసిన ల్యాండ్ అయితే పట్టా ఏం చేయలేదు. ఎవరు కూడా ఆక్రమించుకోకూడదు. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకొని ఇది నాదే, నేను చేయలేను. ఆ ల్యాండ్ ఎక్కడున్నా కూడా ఆ ల్యాండ్ సంబంధించి ఆ గ్రామానికి సంబంధించి అవసరానికి వాడతాం తప్ప మనం వేరే వాడికి ఏం వాడము కదా. ఎక్కడ అభిషేకం చేయాలంటే ఏదైనా భూస్వాములకు ఎవరికైనా పట్టా చేస్తున్నాము, ఇంకేదో చేస్తున్నాము అంటే దానికి ఏదైనా అభ్యర్థం తెలుపడం అర్థం ఉన్నది. ఇదే నేను డంపింగ్ యార్డ్ శ్మశాన వాటి కాదు చెత్త చెదారమైన దానికి కూడా ఆర్డర్ చేసి ఇబ్బంది పెట్టాలి అది చేస్తున్నారు. ఎవరైనా ఆక్రమించుకొని ఇలాంటి ఏమైనా ఆక్రమణకు గురి చేసి పనులు అడ్డగించి చేస్తే కనుక చట్టపరంగా కఠిన చర్యలు ఒక్కటేనా పోరంబోకు చెరువులు ఏ ల్యాండ్ అయినా గవర్నమెంట్ ల్యాండ్ అంటే అన్ని ఏ కూడా ఆక్రమించడం లేదు. దానికి సంబంధించి ఇప్పుడు ఇంకా మనకు నర్సరీలో కూడా ల్యాండ్ ఇవ్వమంటారు. నర్సరీస్ గ్రామ అది కూడా ఐడెంటిఫై చేయాలి. టీకే తండంలో ఇంతకుముందు మేము చూడలేదు, ఏది శ్మశాన వాటికి ల్యాండ్ చూడలేదు. కానీ ఈరోజు అనుకోకుండా అక్కడ పోయి చూడడం వల్ల అక్కడ ఉన్నది ల్యాండ్ ఉంది. టీకే తండలో ఏది అజ్మీరా తండ ఎకరం నుండి అక్కడ పైకి అజ్మీరా తండ కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నది. లెఫ్ట్ సైడ్ ఉన్నది చాలా ఎక్కువ ఉన్నది. అది మంచిగా బండ పెట్టుకుంటారు సార్ వాళ్ళంతా రైతులు. కొంత పైన కొద్దిగా ప్లేన్ కొద్దిగా అది కూడా ఉన్నది. మట్టి తోలి కోసం మట్టి తోలి కదా సర్పంచ్ గారు. అది అక్కడ శ్మశాన వాడి మనకి ఎంతైతే అవసరం ఉండదు, ఎంత కావాలో అంత అలాగే ఇచ్చేద్దాం. అలాగే ఇస్తాం. ఇంకెక్కడైనా ఏదన్నా కూడా జర దయచేసి ఏదైనా ఉంటే నా నోటీస్ తీసుకోరండి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఖమ్మం రూరల్ మండలంలో 2 కోట్ల నిధులతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ స్కూల్ భవనాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మేయర్ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు. మేడం సైడ్ ఉండమ్మా. తమ్ముడు మేయర్ గారు బాధపడుతున్నారు.
పౌరసత్వ చట్ట సవరణ ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్కి వ్యతిరేకంగా గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లో సిపిఐ పార్టీ నాయకులు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. కూలీ చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో రకరకాల చట్టాలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు మొన్న అంతకు ముందు రోజు వరుసన ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు లెఫ్ట్, అలాగే ముస్లిం మైనారిటీ సంఘాలు, దళిత సంఘాలు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పౌరసత్వ బిల్లుకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాల గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. ధరలు పెరిగిపోతూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీసం పట్టించుకునే స్థితిలో కూడా లేకుండా మసీదులు పడగొట్టడం, మందిరాలు కట్టడం అనేటటువంటి దాంతో ముందుకు పోయి ఆవుని ఎజెండాలోకి తెచ్చి, దేశభక్తి ఎజెండాలోకి తెచ్చి, అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా దేశభక్తులు కానట్టు, నరేంద్ర మోడీ బ్యాచ్ ఒక్కటే దేశభక్తులైనట్టుగా కుహానా దేశభక్తిని నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంఘాలు, కార్మికులు, ఉద్యోగులు ధ్వంసమైపోతూ ఉన్నారు. 50,000 మంది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భయం గుప్పెట్లో ఉన్నారు. నరేంద్ర మోడీ అనుసరించే వైఖరి వల్ల అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడిచేటటువంటి పద్ధతి కొనసాగుతూ ఉందనేది ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకొని 2020లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినటువంటి ప్రజాస్వామ్య సూత్రాలకు భంగం కలగకుండా పోరాడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. భయం గుప్పెట్లో ఉన్నటువంటి దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, ఇతర పేద వర్గాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిలోనే ఉండాలి, రాజధాని 30,000 పైచిలకు ఎకరాలు ఉండాలి, అక్కడే రాజధాని బ్రహ్మాండంగా కట్టాలి, దానికి వైసీపీ మద్దతు ఇస్తుంది, నేను చెప్తున్నాను, నేను మా నాన్న మాట తప్పం, మడిమ తిప్పం అని గట్టిగా చెప్పాడు. 1-10 సార్లు చెప్పాడు. కానీ వాళ్ళు తీరా చూస్తే మాట తప్పాడు, మడిమ తిప్పి వైజాగ్లో ఒక సెక్రటేరియట్, అట్లాగే అమరావతిలో ఒక రాజధాని, కర్నూలులో ఒక రాజధాని, అంటే హైకోర్టు పెట్టే రాజధాని అని, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ పెడితే రాజధాని అని, అసెంబ్లీ ఒక సెక్షన్ పెడితే రాజధాని అని. రాజధాని అంటే దాని అర్థం మార్చి రాజధాని పేరుతోటి 3 ప్రాంతాల్లో తగాదాలు పెట్టి 3 ముక్కలు చేసేటటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే 5 సంవత్సరాలు బట్టి అమరావతి రాజధానిగా ఉండి అక్కడి నుంచి దైనందిన కార్యకలాపాలన్నీ కొనసాగిస్తూ హైదరాబాద్ నుంచి కూడా ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి పనిచేసుకొని వెళ్ళిపోతూ ఉంటే, మరోవైపున 7 నెలలుగా అదే రాజధానిగా భావించి నువ్వు కూడా పరిపాలన చేసి ఇప్పటికిప్పుడు కమిటీలు వేశారని ఒక కమిటీ వేశాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కమిటీ వేశారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు హై పవర్ కమిటీ అని ముద్దన గారి కమిటీ ఒకటి వేశాడు, బుగ్గన గారి కమిటీ ఒకటి. ఈ కమిటీలన్నీ చల్లో
ఐక్య కార్యాచరణ కమిటీగా సిపిఐగా చెప్తూ ఉన్నాం. మీ ఉత్తుత్తి కమిటీలు చెల్లవు. ఇప్పటికే ప్రజల ఆగ్రహం కట్టలు ఉంచుకుంది. గుంటూరులో భారీ స్థాయిలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. గుంటూరు కృష్ణా జిల్లాలో మామూలుగా ఉన్నారు మీరు. నిన్న విశాఖపట్నంలో భారీ స్కూటర్ ర్యాలీ జరిగింది. అమరావతిలోనే రాజధాని ఉండాలని. కాకినాడలో జరిగింది, అమరావతిలోనే ఉండాలని. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో అమరావతిలోనే రాజధాని ఉండి తీరాలని పెద్ద పెట్టును నిలదీస్తూ ఆందోళన కార్యక్రమాలు మిన్నుముడుతూ ఉన్నాయి. ఇక్కడ గుంటూరులో కూడా భారీ స్థాయిలో కలెక్టరేట్ దగ్గర చేస్తామన్నారు. నిన్ననే ఐక్య కార్యాచరణ కమిటీలో అనుకున్నాం, ఇలాగే కనుక కొనసాగితే, ఉదాసీనంగా ఉంటే ఉద్యమం మరింత వేగవంతం చేస్తామని తెలియజేశాం. ప్రభుత్వ కార్యాలయాన్ని స్తంభింపజేస్తాం. రహదారుల దిగ్బంధనం చేయబోతూ ఉన్నాం. అలాగే గుంటూరు నగర బంధు, జిల్లా బంధు, అవసరమైతే ఆ తర్వాత రాష్ట్ర బంధు కూడా పిలిపివ్వాలని నిన్న జరిగిన పొలిటికల్ జేఏసీ సమావేశంలో నిర్ణయించాం. జగన్మోహన్ రెడ్డి మాట మార్చుకొని అమరావతిని రాజధానిగా ప్రకటిస్తాడా, తన పతనాన్ని అమరావతి నుంచే కొనసాగించుకుంటాడో జగన్మోహన్ రెడ్డికే వదిలేస్తా ఉన్నాం. అమరావతిని రాజధానిగా ప్రకటించకపోతే వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కానీ అంధకారం అయిపోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు, పెద్దరెడ్డిపేట, మంతూరు, రాయపాడు తదితర గ్రామాల్లో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న శ్మశాన వాటికలను, సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధిత కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఎక్కడన్నా నాణ్యత లోపిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక భాగం డైవర్షన్, ఒక భాగం ఆత్మ పరిశీలన. ఏంటంటే ఈడ ప్రాబ్లము వర్షం వచ్చింది. అది కావాలి రేపించిన 2-3 వేలు పెట్టి నా బాధ నాకు ఉండదా? అడుగు కదనే బాధ ఉంటే ఎమ్మెల్యే గారు వచ్చాక ఇంకా ఫండ్స్ రాలేదు. ఎవరు మన ఇంటి గురించి అనుకోలేము. లేడీస్ అందరికి ప్రతి పైన బయట చల్లకుండా పెట్టలేసుకోవాలి. వాళ్ళు వస్తారు, నువ్వు వంటేటప్పుడు చిన్నప్పుడు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామంలో కలెక్టర్ శివలింగయ్య పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు చేపట్టిన పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. వెంటనే కార్యాచరణ పనులు ఆచరించాలని సర్పంచ్కు నోటీసులు జారీ చేశారు. ఇంకోటి ఇక్కడ చెరువు ఉన్నది. ఆయన ఉన్నాడు ఇక్కడ. వీళ్ళు ఎలా చేస్తున్నారు నేను దానికి పనులు చేసేది గ్రామం ఐకేపీ లారీలు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నారు? తిరుగుతే సపరేట్ కావాలి కదా.
సర్పంచ్ కూడా బయటకు నేనేం చేయాలి ఈ ఊళ్ళో నా పనులు అనేది లేదు. అది చూడాలి కదా మరి. దారి చేయాలా, నర్సరీ చేయాలా, మొక్కలు పెట్టాలా? మీరు మొక్కలు పెట్టద్దా? ఈ పంట తీసుకొని సార్ ఆ తర్వాత సపరేట్ దారి నర్సరీ బోర్డు పెట్టుకున్నాను. ఎక్కడున్నాయి బోర్డు? ఇక్కడ ఉండాలి కదా, రోడ్డు ఉండాలా. ఇప్పుడు నాకు నర్సరీ కనిపించాలంటే నేనేం చేయాలి? వైకుంఠ ధామంలో పోయి చూడాలి. వైకుంఠ ధామంలో ఉన్నదని ఎవడన్నా అనుకుంటాడా? ఎవరన్నా అనుకుంటారా? ఇక్కడ బోర్డు ఉండాలి, సపరేట్ దారి ఉండాలి, మొక్కలు తీసుకోవడానికి దారి లేదుగా. నేను నోటీస్ ఇస్తున్నా నీకు, నీకమ్మా 2 రోజులు మారకపోతే నేను చేయండి. ఇట్లా ఉంటే నడవదు. సెక్రటరీని ఎట్లా సస్పెండ్ చేస్తున్నాను, సెక్రటరీ ఇస్తాను వాళ్ళతో చేయండి, లేకపోతే నెక్స్ట్ మీరు పోతుంది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. శంషాబాద్ మండలం సుల్తాన్పల్లి గ్రామంలో పర్యటించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. మిషన్ కాకతీయ ద్వారా తాగునీరు అందడం లేదంటూ ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు. రంగారెడ్డి జిల్లా కుర్మిద్ద గ్రామంలో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన. ఫార్మా కంపెనీకి భూములను ఇవ్వకూడదంటూ తీర్మానాలు. గుంటూరు జిల్లా కొత్తపేటలో సిపిఐ నాయకుల మీడియా సమావేశం. బీజేపీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన సాగిస్తుందంటూ మండిపాటు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.